హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిక్స్ సిరీస్లో భాగంగా ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. వాటి గురించి కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ తెలుసుకునే ముందు కొన్ని టర్మ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సింగ్యులారిటీ అంటే ఏం లేదండి. సింగ్యులారిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఒకవేళ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ జీరో, ఒకవేళ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ జీరో అయితే మనం ఆ మ్యాట్రిక్స్ని సింగులారిటీ మ్యాట్రిక్స్ అని అంటూ ఉంటాం. నాన్ సింగ్యులారిటీ పేరులోనే ఉంది, సింగ్యులారిటీ కానిది అంటే డట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో. ఇది అనేది ఇంపార్టెంట్ టర్మ్ ఏ ఇన్వర్స్కి. సపోజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే మనం బిని ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏగా చెప్తూ ఉంటాం. ఓకే, ఏ అనేది నాన్ సింగులారిటీ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ నాన్ సింగులారిటీ మ్యాట్రిక్స్. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు లేదా బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఎన్ అంటే ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే మనం బిని ఇన్వర్స్ ఆఫ్ ఏగా చెప్తూ ఉంటాం. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ఏని మనం ఏ విధంగా సూచిస్తామంటే ఈ విధంగా సూచిస్తాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకే, మనం ఈ లెటర్తో అయితే ఇన్వర్స్ ఆఫ్ ఏని సూచిస్తూ ఉంటాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకే, ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మనం లాస్ట్లో అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ దాంట్లో తెలుసుకున్నాం కదా, అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ని ఇటువైపు రాసుకుంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇదిగోండి ఇక్కడ చూసాం కదా, ఏబి ఆర్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఎన్ అయితే మనం దాన్ని బిని ఏమంటాం, ఇన్వర్స్ ఆఫ్ ఏగా రిప్రజెంట్ చేస్తాం. ఇది చూసారు కదా, ఈ మ్యాట్రిక్స్ అనేది బి, ఇది బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఉంది కాబట్టి మనం అడ్జాయింట్ ఏ బై డెట్ ఏని ఇన్వర్స్ ఆఫ్ ఏగా సూచిస్తూ ఉంటాం. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద, ఏ విధంగా ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. ఒకవేళ ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సిన కండిషన్ ఏంటంటే అది డిటర్మినెంట్ ఏ అనేది జీరోవా కాదా అనేసి. ఒకవేళ ఫస్ట్ ఒక సమ్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 2 3. ఫైండ్ ఏ ఇన్వర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్వర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అసలు డిటర్మినెంట్ ఏ అనేది జీరోకి ఈక్వల్ అవుతుందా లేదా. ఒకవేళ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఓన్లీ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఫ్యాక్టర్ ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు C11 ఈజ్ ఈక్వల్ టు -1 1 + 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేసిస్తే ఏముంటుంది, 3 -1 హోల్ స్క్వేర్ అంటే +1 +1 ఇంటూ +3 3. కోఫ్యాక్టర్ ఆఫ్ 5 C12 ఈజ్ ఈక్వల్ టు -1 whole power of 1 + 2 m of ij is equal to, okay, C of ij is equal to -1 whole power of I + j into m of ij. Cofactor of ij is equal to -1 whole power of I + j m of ij. ఓకే, m అంటే మైనర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రోని ఆ కాలంని రిమూవ్ చేసేసి రిమైనింగ్ అయితే ఏముంటుందో అదే మైనర్. ఫస్ట్ రో సెకండ్ కాలంని ఉంచేసామంటే రిమూవ్ చేసిస్తే క్లోజ్ చేస్తే ఏముంది 2. ఓకే, 2 -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 ఇంటూ 2 -2. ఓకే, కోఫ్యాక్టర్ ఆఫ్ 2C21 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 1 + 2 పవర్. ఇప్పుడు చూద్దాం, -1 హోల్ క్యూబ్ అంటే మైనస్. సెకండ్ కాలంని సెకండ్ రో విడిచిపెట్టేసా, ఫస్ట్ కాలంని విడిచిపెట్టేసా. ఎంత ఉంది, 5 -1 ఇంటూ 5 -5. ఓకే, కోఫ్యాక్టర్ ఆఫ్ 3C22 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 2 + 2 I వాల్యూ 2 J వాల్యూ 2. ఓకే, ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలంని విడిచిపెట్టేద్దాం. సెకండ్ రో విడిచిపెట్టేసా, సెకండ్ కాలం విడిచిపెట్టేసా. ఎంత ఉంది వాల్యూ, 4 -1 పవర్ 4 అంటే +1 +1 ఇంటూ 4 +4. ఓకే, ఇప్పుడు కోఫ్యాక్టర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు C11 C12 C21 C22 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, 3 - 2 -4 -5 4. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే నేను ఇక్కడ కండిషన్ చెప్పాను కానీ అప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసే ముందు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే డిటర్మినెంట్ కానీ 0 అయిపోతే అసలు ఏ నాట్ ఎగ్జిస్ట్ అవ్వంది, ఇది మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినెంట్ని చెక్ చేయాలి. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 3s 12 -2 5s 7 2 5s 10 12 - 10 ఈజ్ ఈక్వల్ టు 2, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కడతాం. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కట్టిన తర్వాత అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కడతాం. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి వాల్యూ, కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2 -5 4 హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాయాలి 3 - 2, సెకండ్ రోని సెకండ్ కాలంగా రాయాలి -5 4 -5 4. మనకి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint of A by determinant of A. adjoint of A ఎంత, adjoint of A 3 -5 -2 4.
మన డిటర్మినెంట్ వాల్యూ ఎంత? డిటర్మినెంట్ బై 1/2 డిటర్మినెంట్. ఇది 1/2ని లోపలికి కానీ పంపిస్తే ఏమవుతుంది? 1/2 ఇంటూ 3 3/2. 1/2 ఇంటూ -5 -5/2. ఓకే, 1/2 ఇంటూ -2/2 అంటే -1. 1/2 ఇంటూ 4. ఓకే, చిన్న మిస్ ప్రాబ్లం. లాస్ట్ వీడియో అయితే వర్క్ కట్ అయిపోయింది కదా, అందుకే అది అరేంజ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం చూపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకి మ్యాట్రిక్స్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే డిటర్మినెంట్ 0 అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ అనేది 0కి ఈక్వల్ అయింది అంటే ఏ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, ఏ ఇన్వర్స్. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఏ ఇన్వర్స్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఒకవేళ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కావాలి. కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని అన్ఫోల్డ్ చేస్తే మనకి అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ ని 1/determinant తో మల్టిప్లై చేసాము అంటే మనకి ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకే, స్టెప్స్ కోఫాక్టర్ బై అన్ఫోల్డ్ చేస్తే అడ్జాయింట్ బై చేస్తే మనకైతే ఏ ఇన్వర్స్ అనేది వచ్చేస్తుంది. ఇది 2x2 మ్యాట్రిక్స్ కి యొక్క ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, టూ 6 4 3 9. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం డిటర్మినెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఈ రో తీసుకుంటున్నా కదా. ఫస్ట్ అంటే 2x2 మ్యాట్రిక్స్ కైనా 3x3 మ్యాట్రిక్స్ కైనా 30 సెకండ్స్లో మనం ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇదేంటంటే ఐపీ మెథడ్ అనేది. ఐపీకి మనం ఈ మెథడ్ లో చేయాలి. Cofactor of 2 3 -1 whole cube when minus 9 is 24 and 3 is 27 6 4 is 24 27 minus 24 3 minus 3. Okay, cofactor of 1
ఫస్ట్ రో క్లోజ్ చేసేసా, థర్డ్ కాలమ్ క్లోజ్ చేసేసా. ఎంత ఉంది? 3 2 4 3 3 2 4 3 3 3 9 -1 whole power 4 అంటే 3 3 9 4 2 8 9 minus 8 1 plus 1. Okay, determinant of A is equal to 4 into 4 యొక్క cofactor 4 యొక్క cofactor 0 4 into 0 plus 2 2 into 2 యొక్క cofactor 2 into cofactor minus 3. అదే అంటే మైనస్ అనేది నేను బ్రాకెట్ పెట్టిన బ్రాకెట్ కన్ఫ్యూజ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 1 into 1 యొక్క cofactor ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ప్లస్ 1. ఓకే, 4 into 0 0 2 3 minus 6 minus 1 కాబట్టి minus 6 plus 1 minus 5. డిటర్మినెంట్ వాల్యూ అనేది -5 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి power of 2 plus 1. First column close చేసా, second close చేసా, 2 1 3 2 1 3 2 9 18 3 1 3 18 minus 3 15 minus 1 whole power cube minus 1 whole minus 18 minus 3 15. Okay, 9 2 18 minus 3 15 minus 15. So factor of 2 C 2 2 second row second column second row close చేసేసా, second column close చేసేసా. చూడండి 4 1 4 9 minus 1 2 plus 2 4 1 4 9 4 9 36 minus 4 36 minus 1 plus 1 into 32 కాబట్టి plus 32. Factor of 2 3 minus 1 whole power of 2 plus 3. ఈ వాల్యూ ఎంత వచ్చింది చూద్దాం. సెకండ్ రో క్లోజ్ చేస్తా, థర్డ్ రో క్లోజ్ చేస్తా. 4 4 3 4 4 3 4 3 కాలమ్ 4 2 4 అంటే 3 3 1 minus 1 is equal to minus 1 whole power of 3 plus 1. Close చేస్తా 2 1 2 6 2 1 2 6 2 6 12 12 minus 2 value 12 minus 2 10 minus 1 whole power 4 అంటే ప్లస్ ఇక్కడ cofactor of 3 3 2 is equal to minus 1 whole power of 3 plus 2 minus 1 whole power 5 అంటే మైనస్. ఇవ్వండి థర్డ్ రో క్లోజ్ చేసా, సెకండ్ కాలమ్ క్లోజ్ చేసేస్తా. 4 1 3 6 4 1 3 6 అంటే వాల్యూ ఎంత? -1 whole power 5 అంటే minus 6 4 into 6 24 minus 3 into 1 24 minus 3 21.
Okay, next cofactor of 9 C33 is equal to minus 1 whole power of 3 plus 3 6 minus 1 whole power 6 is equal to plus 9. చూడండి థర్డ్ రో థర్డ్ కాలం క్లోజ్ చేస్తా 4 2 3 2 4 2 ఓకే 3 2 4 2 3 2 పాజిటివ్ 4 2s 8 3 2s 6 8 minus 6 2. ఓకే ఇప్పుడు cofactor matrix of A is equal to C11 C12 C13 C21 C22 C23 C31 C32 C33. ఓకే C11 వాల్యూ ఎంత వచ్చింది 0 0. C12 వాల్యూ -3 C13 వాల్యూ +1. ఓకే C21 వాల్యూ -15 C22 వాల్యూ +32 C33 వాల్యూ C23 వాల్యూ -4 C31 వాల్యూ +10 C32 -21 C33 వాల్యూ 2. ఓకే ఇప్పుడు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం కదా. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫాక్టర్ని ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. ఓకే నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోండి. ఓకే ఐపీకి అయితే ఈ మొత్తం ప్రాసెస్ కూడా రాయాలి. లేకపోతే ఫుల్ మార్క్స్ వేయరు. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే నెక్స్ట్ వీడియోలో ఏఎన్ వర్స్ ట్రిక్ని అయితే చెప్తా కదా, జస్ట్ 30 సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేసేవచ్చు, ఇంత టైం అవసరం లేదు. ఓకే adjoint A is equal to cofactor matrix of A whole transpose is equal to 0 -3 +1. okay 1 -15 32 -4 10 -21 2 whole transpose is equal to ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాసుకోవాలి. ఫస్ట్ రోని 0 -3 1 0 -3 1. సెకండ్ రోని సెకండ్ కాలంగా రాసుకోవాలి. -15 32 -4 -15 32 -4. థర్డ్ రోని థర్డ్ కాలంగా రాసుకోవాలి. 10 -21 2. ఓకే ఇప్పుడు A inverse is equal to adjoint of A by determinant of A. adjoint A value anta 0 -15 10. determinant value -3 32 -21 1 -4 2. డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది 1/-5. ఒకవేళ -5 లోపలికి పంపించుకుంటే 0 -15/5 3 10/-5 -2 -3/-5 3/5 32/-5 -32/5. ఓకే -21/-5 21/5
1 by -5 -1/5 -4 by -5 4/5 2 by -5 -2/5 ఇది ఏ ఇన్వర్స్. ఓకే, నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ప్రాపర్టీస్ అయితే చెప్తా. ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మీకు ఐపీ ఎగ్జామ్లో ఆన్సర్ మీకు ఏ ఇన్వర్స్ వస్తుంది కదా, అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అంటే ఆ లాస్ట్ మినిట్స్ కొంచెం టైం అంతే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ని చేయండి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే ఐ వాల్యూ వచ్చిందా అని అంటే ఐ ఆఫ్ ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ ఏ వచ్చింది అంటే మీకు వచ్చిన ఏ ఇన్వర్స్ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మీకు వచ్చిన ఏ ఇన్వర్స్ అనేది తప్పు. ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఓకే, determinant of A inverse is equal to 1 by det A. Okay, and A transpose whole inverse is equal to A inverse whole transpose is equal to okay, ఏ ట్రాన్స్పోజ్ చేసి ఇన్వర్స్ చేసినా ఏ ఇన్వర్స్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా వచ్చే వాల్యూస్ అనేది ఈక్వలే అవుతాయి. కే అనేది ఒక స్కాలర్ అనుకుంటే కేఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/k ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకే, అదేవిధంగా ఏ ఇన్వర్స్ హోల్ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ కే హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ -k. ఓకే, ఇంకేమైనా ఇందులో ఇంపార్టెంట్ అనేసి అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. అంటే ఐపీఎస్లో ఇప్పుడు న్యూమరికల్స్లో కాబట్టి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎక్కువగా న్యూమరికల్స్లో అడుగుతూ ఉంటారు. ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఎస్, ఫస్ట్ ఇప్పుడు ఏ ఇన్వర్స్కి మళ్ళీ ఇన్వర్స్ అప్లై చేసాము అంటే అది దాని వాల్యూ ఏ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో అయితే ఇవేనండి ప్రాపర్టీస్. మ్యాక్సిమం ఈ ప్రాపర్టీస్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, ఇదైతే కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ మల్టిప్లై ఏ ఇన్వర్స్. ఈ వీడియోలో అయితే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది పూర్తిగా కవర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, దాని గురించి స్పెసిఫిక్గా వీడియో చేస్తాను. ఇంకా ఈ వీడియోలో ఏమైనా కొత్తగా నేర్చుకున్నారు అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందు ఉంటాం.